అందరికీ శనార్థులు. ఎట్లున్నారు? అందరూ మంచుకున్నారా? సరే, మరి ఎప్పటి లెక్కనే ధమాకా దుమ్ము దులిపే ఆర్తలను నేను తెస్తానని చెప్పి మీకు తెలుసు కాబట్టి మరి ఇవాళ కూడా మన ధమాకా దుమ్ము దులిపే ఆర్తలను మీరు అనుకున్నట్టుగానే తీసుకొని వచ్చిన. సరే, మరి ఇవాళ మన ధమాకా దుమ్ము దులిపే ఆర్తలు ఏమేమి ఉన్నాయో చూడాలి కదా. నడుండ్రి చెప్పన చూద్దాం. సౌండ్ జరంత పెద్దగా పెంచుకోండి. యంగ్ జవాన్గా ఉన్నప్పుడైతే జబర్దస్త్గా ఉరుకుతారు, దునుకుతారు, ఎట్ట అంటే అట్ట స్టంటులు చేస్తుంటారు. ఇక వయసు పెరుగుతున్న కొద్దీ, వయసు మీద పడుతున్న కొద్దీ, ఒంట్ల శక్తి తగ్గుతున్న కొద్దీ పాపం కొంచెం సిక్కినట్టే కనబడతారు. అంత శక్తి అయితే ఉండదు జవాన్లు ఉన్నట్టు. కాకపోతే 60 ఏళ్ళకి వచ్చిన సుతం ఒక పెద్ద మనిషి మాత్రం డిస్కో డాన్సులు చేయనీకే కూడా సిద్ధమవుతున్నారు. పోరగాన్లకు పోటీగా భక్తి మీద సవాల్ నా లెక్క మీరు ఉరుకుతారా, ఊరుకుండ్రి చూస్తా అని అంటున్నాడు. అయ్యా, మరి గా పెద్ద మనిషి ఎవరు, ఎందుకు అట్లా ఉరుకుతా అన్నాడు తెలుసుకోవాలి కదా. ఆర్త తీసుకొచ్చిన చూడుండ్రి. ఇప్పుడు నేను చెప్పబోయేది జబర్దస్త్ ముచ్చట. యోగా గురువు రామ్దేవ్ బాబా 60 ఏళ్ల వయసులో కూడా చిన్నోళ్ళ కంటే ఎక్కువ బలాన్ని ఉంచుకొని ఓర్పు కలిగి ఉన్నాడని నిరూపించే ఒక వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేసిండయ్యా. ఈ వీడియోలో రామ్దేవ్ బాబా తెల్ల గుర్రంతో అత్యంత వేగంతో ఉరుక్కుంటా రేసును గెలుస్తాడు. ఈ అపారమైన శక్తికి రహస్యం శిలాజిత్ అని ఆయన అంటున్నాడయ్యా. ఇక ఫిబ్రవరి 18న ఇన్స్టాగ్రామ్ పేజీలో అప్లోడ్ చేసిన ఈ వీడియో అయితే మస్తు సోషల్ మీడియాలో జపాన్ రైలు కంటే ఈ స్పీడ్ ఉరుకుతున్నదయ్యా. ఇక దీన్ని చూసిన నెటిజన్లు అయితే అబ్బా రామ్దేవ్ బాబా నా మజాకా, అబ్బా రామ్దేవ్ బాబా 60 ఏళ్ళ వయసులో కూడా ఇంత ఫిట్నెస్గా ఉండి పిచ్చెక్కిస్తున్నాడు, ఆయనకు ఈ వయసులో ఇంతగానో శక్తి ఎట్లా వచ్చింది అబ్బో అని మస్తు తారీఫ్ చేసుకుంటా కామెంట్లను పెడుతున్నారయ్యా ఈ వీడియోను చూసినటువంటి చాలా మంది. ఇక ఈ వీడియోలో రామ్దేవ్ బాబా పతాంజలి ఆయుర్వేద ఉత్పత్తులు గావేనుల స్వర్ణ శిలాజిత్ అని, ఇమ్యూనోట్రిక్ గోల్డ్ అని చెప్పి ఇటువంటి ఉన్నాయి కదా ఏవేవో, గవీటిని పబ్లిసిటీ చేయనీకే ఇగో ఈ తెల్ల గుర్రంతో పోటీ పడ్డాడు మన రామ్దేవ్ బాబా. శారీరక ఓర్పును శక్తిని పెంచుకోనీకే, ముసలితనాన్ని నివారించనీకే, అలసట నుండి ఉపశమనం పొందనీకే, ఇంకా అంతనే కాకుండా శరీరం మొత్తం బలంతో ఉంచుకోనికే శిలాజిత్ ఉపయోగపడుతుందని చెప్పి ఆయన చెప్పుకుంటూ వచ్చిండు. ఇక ఈ వీడియోకి ఇప్పుడు 32,000 కంటే ఎక్కువ మందే లైకులు చేసిండ్రయ్యా. ఇప్పుడు ఈ వీడియో మస్తు పాపులర్ అయ్యి సోషల్ మీడియాను గిర్రా షేక్ చేస్తున్నది. బాబా రామ్దేవ్ ఫిట్నెస్ ను చూసిన వాళ్ళు మాత్రం అబ్బా రామ్దేవ్ బాబా క్యా హే తుమారా ఫిజికు, హాహా అని మస్తు కామెంట్లు చేస్తున్నారు, ప్రశంసల జాల్లులు కురిపిస్తున్నారు. ఇంత వయసులో కూడా ఇంత శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నాడంటే ఇది చాలా చెప్పుకోదగ్గ ముచ్చటనే. కొంతమంది అంటే నీ సొంత కంపెనీల మీద ఇంతకుముందు ఆల్రెడీ కేసులు అయినాయి, మళ్ళా సారి చెప్పుకొని కోర్టు నుంచి అప్పీల్ తెచ్చుకున్నావు, మళ్ళీ ఇదొక కొత్త పిదలాటకం పెట్టినవా అయ్యా రామ్దేవ్ బాబా. అయినా ముక్కు మూసుకొని యోగాలు చేసుకునేటువంటి ఇటువంటి కంపెనీ పనులన్నీ నీకెందుకు, సంపాదించుకొని ఏం చేస్తావు, గుర్రంతో పోటీ పడి ఉరికినావు, మరి ఇంతకు మేము కూడా తాగుతా పక్కన గుర్రాన్ని నువ్వు తెచ్చిస్తావా, మా స్ట్రెంత్ కూడా మేము తెలుసుకోవాలి కదా అని కొంచెం కారిడ్డాలాడుకుంటా కామెంట్లు పెట్టుకునేటోళ్ళు కూడా లేకపోలేదు. ఇంక అంతేనే కాదు, ఇదంతా బుస్ వీడియో. ఆ గుర్రం నడిపేటోళ్ళను మెల్లగా నడపని రామ్దేవ్ బాబా ఇంటి ఇచ్చేసరికి ఆయన మెల్లగా వచ్చిండు తప్ప పెద్దగా చెప్పుకునేది ఏం లేదయ్యా ఇంట్లో అని చెప్పి కామెంట్లు పెట్టే రామ్దేవ్ బాబాకు కూడా శత్రువులు లేకపోలేదు. కానీ ఏ మాటకు ఆ మాటని చెప్పాలి. మరి ఆ గడ్డానికి జుట్టుకు రంగేసిండో ఏమో తెలియదు కానీ నల్లగా నిగ నవ యువకుని లెక్కనే మెరుతున్నదయ్యా జుట్టు. ఈ ఏజ్ లో కూడా గంతగానే ఉన్నాడనంటే గొప్ప ముచ్చట్నే, అంతే కదా. మరి చాలా రోజుల తర్వాత కనబడిన ఒక పెద్ద సారు ఒక పెద్ద ఆఫీస్ కాడ కనపడ్డాడు. ఇక సార్ను చూసి అందరు షాక్ షేకేళ్ళు అగ్గో ఇదేంద్రో ఉన్నట్టుండి ఈ సారు గీడికి వచ్చిండేంది, ఏవా కథ ఎందుకు వచ్చిండో అని నాకు వచ్చిన డౌటే అక్కడ ఉన్న వాళ్ళకి కూడా వచ్చింది. మరి ఇంతకు ఆ పెద్ద ఆఫీస్కి వచ్చినటువంటి పెద్ద సారు ఎవరో ఏందో తెలుసుకోవాలి కదా. ఇంకేం చూస్తున్నారు, వార్త వచ్చింది చూడుండ్రి. హైదరాబాద్ పాస్పోర్ట్ ఆఫీస్కు కేసీఆర్ సార్ వచ్చిండ అయ్యా. ఇక సాధారణ పాస్పోర్ట్ ను తీసుకోనికైతే వచ్చిండట కేసీఆర్ సారు. సీఎం హోదా డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ను 2016లో తీసుకున్నాడు కేసీఆర్ సారు. ఇక సీఎం హోదాలో చైనా, సింగపూర్, మలేషియా దేశాలలో పర్యటన చేసినటువంటి కేసీఆర్ సారు ఇప్పుడు సీఎం హోదాలో లేకపోవడంతో సాధారణ పాస్పోర్ట్ కోసం అప్లై చేసుకోనికి వచ్చింది. ఎర్రబెల్లి ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్ బయలుదేరినటువంటి కేసీఆర్ సారు పాస్పోర్ట్ ఆఫీస్ కు పోయిండయ్యా. పాస్పోర్ట్ ఆఫీస్ నుంచి నందినగర్ లో ఉన్నటువంటి ఆయన ఇంటికి
అయితే పోయిండు కేసీఆర్ సార్. ఇక దాని తర్వాత అక్కడి నుంచి బీఆర్ఎస్ ఆఫీస్ కి అయితే పోయిండు. ఇక అక్కడికి వచ్చినటువంటి రాష్ట్ర స్థాయి నాయకులతోని బీఆర్ఎస్ లీడర్లతోని కేసీఆర్ సార్ గట్టిగా మాతనాలే జరిపిండు. రాబోయే ఎలక్షన్ల గురించి అసలు మనం ఏం చేయబోతున్నాము, ఎటువంటి వ్యూహాలను రచించబోతున్నాము, కాంగ్రెస్ ను గద్దె ఎట్లా దింపాలి, మన కారు స్పీడ్ ఎట్లా పెంచాలి, మనం అధికారంలోకి రానికే ఎటువంటి ప్రయత్నాలు చేయాలనే దాని మీద మల్లగుల్లాలు పడుకుంటా గట్టిగానే ఆర్డర్లను పాస్ చేసిండు. ఇంకా అంతనే కాకుండా అక్కడికి వచ్చినటువంటి బీఆర్ఎస్ నాయకులకైతే కరాఖండిగా చెప్పిండు, మీరు ప్రతి ఒక్క సందు గొంతులల్లా తిరుగుండ్రి, బీఆర్ఎస్ పార్టీ ఏం చేయబోతుందో చెప్పుండ్రి, కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో చెప్పుండ్రి. మనం తిరుగుబాటు బావుట ఎగిరేసే సమయం ఆసన్నమైంది. తెలంగాణ పబ్లిక్ కు మనం అండగా ఉండాల్సినటువంటి సమయం కూడా వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా క్షేత్రస్థాయిలో పనిచేయాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా అరుచుకోవాలి. ప్రతి ఒక్కరితోని గౌరవ మర్యాదలతోని మాట్లాడాలి. మనం అధికారంలో ఉన్నప్పుడు చేసిన ఏంటి, మళ్ళా అధికారం ఇస్తే ఏం చేయబోతామో కూడా వివరంగా పబ్లిక్ వివరించాలి. తెలంగాణ పబ్లిక్ చాలా బాధలలో ఉన్నారు, కోటి దుఃఖాలలో అల్లాడిపోతున్నారు. వాళ్ళను ఓదార్చాల్సిన బాధ్యత మనదే అని చెప్పి అక్కడికి వచ్చినటువంటి లీడర్లకు చెప్పిండట కేసీఆర్ సారు. ఏదేమైనా కానీ ఇప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ సారు పాస్పోర్ట్ కోసానికని చెప్పి ఆఫీస్కు పోవుడు పెద్ద ఇంట్రెస్టింగ్ టాపికే అయ్యింది. అగో ఉన్నట్టుండి ఎందుకు పాస్పోర్ట్ కొంపదీసి ఏదైనా విదేశాలకు ఓనికే ప్రయత్నం చేస్తున్నాడు అని కొంతమంది అంటే, అది పాస్పోర్ట్ రెన్యువల్ చేపించుకుంటాడేమో కావచ్చు అని ఇంకొంతమంది అంటున్నారు. ఇట్లా రకరకాలుగా ఎవరికి దోసినట్టు వాళ్ళు చెప్తున్నారు. ఏదేమైనా చాలా రోజుల తర్వాత మీడియా కంట్ల పడ్డటువంటి కేసీఆర్ సార్ను చూసి మస్తు ఖుషి అవుతున్నారు బీఆర్ఎస్ నాయకులు. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్ల మహాకుంభమేళ తానాన్ని ఆచరణ చేయనీకే డిప్యూటీ సీఎం పవనాల్ సారు సకుటుంబ సపరివార సమేతంగా అయితే వచ్చిండు. అయితే సారు ఎప్పుడైతే పుణ్యస్నానం చేసిండో ఇప్పుడు సార్ చేసినటువంటి తానానికి సంబంధించిన ముచ్చట్లయితే సోషల్ మీడియాలో గిర్రా తిరుగుతున్నది. కొంతమంది పాజిటివ్గా మాట్లాడితే కొంతమంది నెగిటివ్గా మాట్లాడుతున్నారు. అసలు మరి వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు, వాళ్ళకు వచ్చిన డౌట్ ఏంది, అసలు పవన్ కళ్యాణ్ సార్ మీద వాళ్ళు చెప్పే ఏమా కథ అని అంటారా? వార్త తీసుకొచ్చిన కదా, చూడుండ్రి. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి మహా కుంభమేళాల టాలీవుడ్ పవర్ స్టార్ ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ సారు ఆదరపడ్డాడు. ఇక ఈ సారు సకుటుంబ సపరివార సమేతంగా కుంభమేళ పవిత్ర స్నానానికి అయితే వచ్చిండు. ఇంట్లో పవన్ కళ్యాణ్ సారు ఆయన భార్య అన్నా లెజినోవా, కొడుకు అకీరా, పక్కన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సార్ ఉన్నాడయ్యా. ఇక వీళ్ళందరూ పుణ్య స్నానాలను అయితే ఆచరణ చేసిళ్ళు. అయితే అట్లా పుణ్య స్నానం చేసినటువంటి వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నది, చర్చలకు రచ్చలకు దారితీస్తున్నది. కొంతమంది అభిమానులు బాగానే అట్టయినమని చెప్పి పవన్ కళ్యాణ్ బాడీ షేమింగ్ గురించి బాధపడుకుంటా కామెంట్లు పెడితే, కొంతమంది వ్యతిరేక వ్యక్తులు అయితే కారెడ్డాలు ఆడుకుంటా కామెంట్లు పెడుతున్నారు. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ సార్ ఫిట్నెస్ గురించి మాటల తూటాలు అయితే ఒక్కొక్కరు గట్టిగానే పీల్చుకుంటున్నారు. ఇక కొందరేమో పొట్ట కోసం కామెంట్లు పెట్టుకుంటా ఫిట్నెస్ లేదని కామెడీగా మాట్లాడుతుంటే, ఇక ఇదే టైంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం రిటర్న్ కౌంటర్ ఇస్తున్నారు. అయ్యా ప్రజాప్రతినిధి, పైగా సెలబ్రిటీ అయినప్పటికీ సొక్కా ఇప్పనిక కూడా వెనకాడకుండా ఆయన అంత స్వచ్ఛంగా ఉన్నాడంటే గది ఆయన గొప్పతనం. అనేక ఏళ్ల సంది ఆయన ప్రజా సేవలలోనే పాల్గొన్నాడు. ఈ రోజు లెక్క డైటింగ్లు చేసేంత టైం ఆయనకి ఎక్కడిది? రాజకీయాల్లో ఎప్పుడు యాక్టివ్ ఉంటూ పాలిటిక్స్ నే పరుగులు పెట్టిస్తున్నటువంటి ఆ లీడరు ఇక బాడీకి సంబంధించిన ఫిట్నెస్ కు ఎక్సర్సైజ్ కావాల్సిన ప్రోటీన్ ఫుడ్లను తినేంత ఏమున్నది? ఇంకోటి పవన్ కళ్యాణ్ సార్ నేను పెద్ద ఫిట్ గా ఉండి ఉపయోగం లేదు, నేనేం సినిమాలు చేయను కదా అని చెప్పి ఆల్రెడీ డిక్లేర్ అయ్యింది కదా. ఇంకా ఆయనకు ఫిట్నెస్ తోటి పనే ఉన్నది. ఇప్పుడు ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు పబ్లిక్ తోటి సమస్యలను మాట్లాడాలి, పబ్లిక్ తక్లీఫ్లను తీర్చాలన్నప్పుడు ఏ టైంకు తింటాడో, ఏ టైంకు వంటాడో, ఎప్పుడు ఎక్కడ యాడ ఉంటాడో ఆయనకే తెలియదు. అటువంటప్పుడు ఇగో ఇట్లనే బాడీ వెయిట్ అవుతుంటారు, గంటలో ఏమున్నది అని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రిటర్న్ కౌంటర్లు గట్టిగానే ఇస్తున్నారు. మీరు మళ్ళీ ఇంకొక ముచ్చట గుర్తు పెట్టుకోవాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కేవలము నటుడు కాదు, ఆయన బిజీగా ఉండే ఒక గొప్ప రాజకీయ నాయకుడు, నిరంతరం పబ్లిక్ సమస్యలలో తిరిగే ఒక శ్రామికుడు. అసలు రాజకీయాలతోనే వాళ్ళతోని వీళ్ళతోని మాట్లాడుకుంటా మీటింగ్లకు అటెండ్ అవ్వకుండా అడవుల బాట పట్టి తిరగనీకి ఆయనకు టైం సరిపోతలేదు. ఇక ఫిట్నెస్ మీద పవన్ కళ్యాణం ఫోకస్ పెట్టేంత ఆలోచన ఆయనకు ఉన్నదానయ్యా? కొంచెమన్నా ఆలోచన చెయ్యుండ్రి. ఏదో పవిత్ర స్నానం చేస్తే పవిత్ర స్నానం చేసిండు కదా అని చెప్పి పుణ్యం అని అనుకోకుండా గిట్లా కారెడ్డాలు ఆడుకుంటూ అడ్డమైన మాటలు మాట్లాడేదానికి మీ విఘ్నతకే వదిలేస్తున్నా అని చెప్పి ఇంకొంతమంది పవన్ ఫ్యాన్స్ గట్టిగానే వార్నింగ్లు ఇస్తున్నారు. ఇక ఇంకో పక్కన అన్నా లెజినోవా అన్య మతస్థురాలైనా కూడా పవిత్ర స్నానం చేసి హిందూ ధర్మాన్ని ఆచరణ చేసిందంటే, భర్త అడుగు జాడల్లో నడిచిందంటే అబ్బా ఈమె కదా ఇల్లాలని కొంతమంది తారీఫ్ చేస్తే,
ఇక ఆమె మాత్రం ఏం చేస్తుంది, కెమెరాలన్నీ ఉన్నాయి, అందరు జూమ్ బ్యాకులు చేస్తుంటే వద్దంటే ఇజ్జత పోతుంది, మోమాటానికి పోయి ఇక తప్పకుండా చెయ్యని పరిస్థితి వచ్చింది తప్ప ఆమె ఇష్టంగా చేయలేదని చెప్పి ఇంకొందరు. ఇగో ఇట్లా ఇక పాపం వాళ్ళేదో త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేద్దామని చెప్పి సకుటుంబ సపరివార సమేతంగా పోయి వాళ్ళు చేస్తే ఇక మీడియాలలో కెమెరాలలో సిక్కిన వీడియోలను సోషల్ మీడియాలో తిప్పుకుంటా ఎవరికి దోసిన కామెంట్లు వాళ్ళు పెడుతున్నారు. ఇక డాక్రా సంఘాలలో ఎవరైతే మహిళలు అదేనోళ్ళ అమ్మలక్కలు ఉంటారో వాళ్ళందరి కోసానికి అని చెప్పి కూటమి సర్కారు ఒక అద్భుతమైనటువంటి ఆఫర్ని అయితే పట్టుకొని వచ్చింది. మరి ఇంతకు ఆఫర్ ఏందయ్యా అంటే 2 వీలర్లు ఇవ్వబోతున్నారు. అదేనోళ్ళ 2 చక్రాల బండిని గిఫ్ట్గా ఇవ్వబోతున్నారట. అమ్మో గింత జబర్దస్తు బంబాడు ముచ్చట గింత లేటుగా చెప్తున్నావు ఏమయ్యా అని చెప్పి నా మీదకి గరానికి రాకుండ్రి. వార్త దేనికి జర్రంత ఆలస్యమైంది అంతే, ఇప్పుడు పట్టుకొని వచ్చిన చూడుండ్రి. ఇప్పుడు నేను చెప్పబోయే ముచ్చట డ్వాక్రా మహిళలకు అద్దరిపోయే శుభవార్తనే చెప్పాలి. ఇక కూటమి సర్కారు చెప్పిన ఈ తీపి ముచ్చట అబ్బా ఇంటుంటేనే మాత్రం అనిపిస్తుంది. ఇప్పుడు కూటమి సర్కార్ సరికొత్త ఆలోచనతోని మహిళల కోసానికి అని చెప్పి ఒక అద్భుతమైనటువంటి ఆఫర్ను పట్టుకొచ్చింది. డ్వాక్రా సంఘాలల్లో ఉండేటువంటి మహిళలకైతే ఇది పెద్ద శుభవార్తనే అని చెప్పాలి. ఇక అసలు ముచ్చట ఏందనంటే డ్వాక్రా మహిళ కుటుంబాలల్లో డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నోళ్లకు మెప్మా అధికారులు ర్యాపిడో సంస్థతోని భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నారయ్యా. దీని ద్వారా ఉపాధిని కల్పించబోతున్నారు. డ్వాక్రా సంఘాలల్లో మహిళల కుటుంబాలల్లో ఎవరైనా డ్రైవింగ్ లైసెన్స్ గనక వాళ్లకు ఉంటే వాళ్లకు 2 వీలరు 3 వీలరు బండిని అయితే ఇవ్వబోతున్నారట. ఇక దీని ద్వారా వాళ్ళు ఉపాధి పొందొచ్చు. ఇక ఇప్పుడు తీసుకున్నటువంటి కూటమి సర్కారు గొప్ప నిర్ణయం అని చెప్పాలి. అనకాపల్లి టౌన్ లో ఒక చోట నుంచి ఇంకో చోటుకు పోయేటందుకు సిటీ బస్సులు ఉండవు. అందువల్ల పబ్లిక్ మస్తు తక్లీఫ్లు పడుతున్నారు. అందుకే డ్వాక్రా సంఘాలలో ఉన్నటువంటి మహిళలు కుటుంబ సభ్యులకు 2 వీలర్లు 3 వీలర్లు ఇచ్చి వాళ్ళకు ఉపాధి కల్పించాలనే యోచన చేసింది. దీనికోసానికని చెప్పి అటు పబ్లిక్ నుంచి కూడా సానుకూల స్పందన వస్తుండుతోని మస్తు ఖుషి కాబట్టి ఈ ముచ్చట ఎరికిన ప్రతి ఒక్కరు. అయితే ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం అయితే చాలా మందికి మేలే అవుతుందని అంటున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నోళ్ళు అప్లై చేసుకోవచ్చట. అర్హత కలిగిన వాళ్ళకు 1,30,000 విలువైన ఎలక్ట్రికల్ స్కూటర్ను అయితే ఇస్తారట. లేదంటే 3,70,000 ఎలక్ట్రికల్ ఆటోను ఇస్తారట. ఇక ఈ రెండిట్లల్లో మేమేది నడుపుతాం అనేది మీరే డిసైడ్ చేసుకోవాలని కూడా అధికారులు చెప్తున్నారు. ఇక దీని ద్వారా ఉపాధి మీరు సులువుగా పొందుకోవచ్చు. 4 పైసలు మీ జేబులో కనబడేటట్టు మీరు చేసుకోవచ్చు. కష్టపడ్డోళ్లకు కష్టపడ్డంత. ఈ ఎలక్ట్రికల్ బండ్లను డౌన్ పేమెంట్ కింద మెప్మా సంస్థ రాయితీ రూపంలో పైసలను అయితే ఇస్తున్నదయ్యా. అంతేకాకుండా ర్యాపిడో కూడా నెలకు 500 చొప్పున ఏడాది పాటు పైసలని ఇవ్వబోతున్నది. ఇక ఇందులో భాగంగా పెద్ద పెద్ద అధికారులు మాట్లాడుకుంటా దరఖాస్తులను ఆహ్వానం చేస్తున్నట్లుగా చెప్పుకుంటా చెల్లయ్యా. డ్వాక్రా సంఘాలలో ఉన్నటువంటి మహిళలు లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులు అప్లై చేసుకోవచ్చు అని చెప్పి సూచన చేస్తున్నారు. ఇంకెందుకుల్లా మంచి వార్త చెప్పిన కదా జప్పున మీ సేవా కాడికి పోయి ఈ డ్వాక్రాకు సంబంధించిన ఏమేమి ఉన్న ఆఫర్లు ఎట్లెట్లా మేము లోన్కి అప్లై చేసుకోవాలనో వివరంగా అన్ని వివరాలను సబ్మిట్ చేసి లోను పొందుండ్రి. ఆల్ ది బెస్ట్. జగనన్న ఒక్కసారి కారాలు మిరియాలు నూరిండు, మస్తు కోపానికి వచ్చిండు. కూటమి సర్కారును కూకడి వేలతోటి పేకిలేస్తానని అన్నాడు. అసలు గంతగనం జగనన్నకి ఎందుకు కోపం వచ్చిందో ఎవరికైనా? సారు ఒక తానక వేయండు. అక్కడ కల్లారా జరుగుతున్నటువంటి అన్యాయాలను చూసి జగనన్న రక్తం మరిగింది. ఊకునేదే లేదు. ఈ కూటమి సర్కారు ఏం చేస్తున్నదో ఆ తప్పులను అన్నిటిని ఏదెత్తి చూపెడతా, పబ్లిక్ ముంగట పెడతా, రైతులకు నేను అండగా ఉంటానని చెప్పి జగనన్న అన్నాడు. మరి ఇంకా జగనన్న యాడికి వేండు, ఏమన్నాడు వాళ్ళతోని? ఆ ముచ్చట పురాగా మనం తెలుసుకోవాల్సినది మనకున్నది కదా. వార్త తీసుకొచ్చిన చూద్దాము. ఏపీలో ఏ ఒక్క రైతు సంతోషంగా లేడు. ఈ దీనస్థితికి కూటమి ప్రభుత్వమే కారణం అని ఎవరంటున్నారో ఎరికైనా? మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారు. మరి గుంటూరు మిర్చి రైతులకు సంఘీభావం చెప్పిన తర్వాత మీడియాతోని మాట్లాడుకుంటే ఎట్లుంటాడు? బరాబర్ మాట్లాడిండు. ఇంకా అంతేకాకుండా కూటమి ప్రభుత్వాన్ని ఎండగట్టే ప్రయత్నం కూడా గట్టిగానే చేసిండు. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే రైతులు శానా కట్టాల పాలవుతున్నారు. ఏ ఒక్క రైతు ముఖంలో సంతోషం లేనే లేదు. ఏ పంటకు గిట్టుబాటు చక్కగా అత్తలేదు. దీంతో రైతులు బతికే పరిస్థితి కూడా బుక్కెట్ బువ్వ కూడా తినలేకపోతున్నారు అని మస్తు బాధపడుకుంటూ వచ్చిండు జగనన్న. ఇక గతంలో వైఎస్ఆర్సీపీ పాలనలో రైతులకు ఎటువంటి మేలు చేసిండో కూడా చెప్పిండు జగనన్న. కూటమి ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారుతున్నదని చెప్పి మస్తుగా రానికొచ్చిండు. మా హయాంలా రైతులు నట్టబోకుండా గిట్టుబాటు ధరను కల్పించడం, 21,000 నుంచి 27,000 దాకా వచ్చేది. పెట్టుబడి సాయం చేసి రైతులకు అండగా నిలిచినాం. వైఎస్ఆర్సీపీ హయాంలా రైతే రాజు, కానీ కూటమి ప్రభుత్వం రైతును దగా చేసింది. ఈ ప్రభుత్వం పెట్టుబడి సాయం ఇయ్యలేదు. రైతులకు 0 వడ్డీ రాని పరిస్థితి నిలబడ్డది. మా పార్టీ హయాంలా కల్తీ విత్తనాలు అమ్మనీకనే ఒంట్లో దడ ఉట్టేది.
ఇప్పుడు సర్కారే దగ్గరుండి కల్తీ ఇత్తనాలను అమ్మిస్తున్నది గది ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి పనితీరు. ప్రైవేటు డీలర్లు 500 ఎక్కువ ధరలకు ఎరువులను అమ్ముతున్నారు. ఇది ఎంత గోస. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందుతనే లేవు. ఇది ఎంత బాధ. మిర్చి రైతుల అవస్థలను ఏమాత్రం పట్టించుకుంటలేదు కూటమి సర్కారు. రైతులు పండించిన పంటను కూడా అమ్ముకోలేని పరిస్థితి ఉన్నది. మిర్చి పంటకు కనీసం 11,000 రూపాయలు కూడా గిట్టుబాటు ధర అయితలేదు. ఆర్బీకే వ్యవస్థలను నిర్వీర్యం చేసిండ్రు. ఈ ఏడాది దిగుబడి కూడా బగ్గా తగ్గిపోయింది. రైతులను దళారీలు అమ్మేసే పరిస్థితి కనబడుతున్నది. ఎరువులను బ్లాక్ల కొనాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఏపీలా. చంద్రబాబు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. గుంటూరు మిర్చి యార్డును ఆదుకోవాలి. రైతుల కష్టాలను తెలుసుకోవాలి. వాళ్లకు అండగా నిలబడాలి. లేకుంటే రాబోయే రోజులల్లో రైతులకు అండగా వైఎస్ఆర్సీపీ ఉద్యమం చేస్తుంది. గింత ఫైర్ మీద చెప్పిండు జగనన్న. ఇక జగనన్న గుంటూరు పర్యటనలో ఇసుకెత్తే రాళ్ళంతా జనం అయితే బాగా మందే వచ్చిండ్రయ్యా. మిర్చి యార్డు బయటకు వచ్చిన వైఎస్ జగనన్న మీడియాతోని మాట్లాడుకుంటా సీఎం అంటూ నినాదాలతోని అక్కడున్నోళ్ళు గట్టిగానే సప్పట్లతోని నోరు నొయ్యంగా మోతుకున్నారు. ఇక దీంతోనే అక్కడ జగనన్న ఏం మాట్లాడుతున్నాడో ఈనేటోళ్ళకు కూడా చెవులు మందమైనట్టే కనపడ్డది. ఎందుకంటే గంటగన ఊరితే మాట ఏమైనా పడుతుందయ్యా. మనోళ్ళకి అసలే ఆరాటం ఎక్కువ. వచ్చిన లీడర్ ఏం చెప్తాడో ఆ ముచ్చట ఇందామని అనుకోరు కానీ ఎంతసేపు సప్పట్లు కొట్టి ఆయన లేపి ఆడ కూసోబెడదామని చూస్తుంటారు. అదే అయింది మిర్చి యార్డు కాడ. ఇక ఈ నినాదాలు ఇట్లా చుట్టుముట్టు వచ్చినటువంటి ఫ్యాన్స్ చేసుడితోటి జగనన్న కొంచెం నోరు నొచ్చేటట్టు గట్టిగానే వర్రాల్సి వచ్చింది. ఏదేమైనా జగనన్న ఇప్పుడు జనాలలో కచ్చి తిరుగుతున్నాడనంటే సూపర్ జగనన్న, నువ్వు తోపు, పులి, కత్తి, తురుమని చెప్పి కామెంట్లు పెడుతున్నారు. జగనన్న పనితీరు ఇప్పుడు ప్రజలలో తిరుగుతున్నటువంటి పర్యటనను చూసి అబ్బా ఈ ఇయ్యాల్టి మన ధమాకా దుమ్ము దులిపే వార్తలు ఎట్లున్నాయి, మస్తున్నాయిలే. ఇంకిన్ని మంచి మంచి ముచ్చట్లతోని మళ్ళా నేను మీ ముందరకు వస్తూనే ఉంటా. అప్పటిదానక మన మెగా9 టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ధమాకా దుమ్ము దులిపే వార్తలు మీకు నచ్చినాయి కాబట్టి కామెంట్ కూడా పెట్టుండ్రి. మళ్ళీ మంచి మంచి వార్తలతో వస్తూనే ఉంటా మళ్ళా.